లక్ష్మీదేవి వచ్చి జగన్నాథ స్వామితో దెబ్బలాడుతుంది అంటారు. అదే 2 టన్నుల పైన ఉంటుంది. 2 టన్నులు బంగారం, 2 టన్నుల పైన ఉంటుంది. 2 టన్నుల పైన బంగారం. హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే పూరిలో ఉన్న జగన్నాథ్ బహుదయాత్ర అయితే చూపించబోతున్నాం. జగన్నాథ్ బహుదయాత్ర అనేది జగన్నాథ్ రథయాత్రకు సరిగ్గా 9 రోజుల తర్వాత జరుగుతుంది. ఈ రథయాత్ర కుండి చదివి గుడి దగ్గర నుంచి జగన్నాథ్ గుడి దగ్గర వరకు జరుగుతుంది. ఈ రథయాత్రను రిటర్న్ కార్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఇప్పుడు మీకు రథయాత్రలో జరిగే జగన్నాథ స్వామి భక్తుల సందడిని చూపించబోతున్నాం. అలాగే ఒక భక్తుడు సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. రథయాత్ర గురించి తన మాటల్లో చెప్పిన కొన్ని విషయాలు కూడా విందాం. ఇవాళకి దేవుడు గౌడ యాత్ర అయిపోయింది. దేవుడికి పట్టుకొని వెళ్ళిపోతారు సింహద్వారం దగ్గర. రేపు సాయంత్రం ఉంది మనకి సున్నాబేశ్వం అంటారు. సున్నాబేశ్వం చేతులు కాళ్ళు మొత్తం అన్నీ బంగారం లేదు దేవుడికి. మొత్తం బంగారమే. కనీసం ఏం లేదన్నా ఒక 2 టన్నుల పైన ఉంటుంది. 2 టన్నుల పైన 2 టన్నుల పైన బంగారం. ముగ్గురు దేవుడు, నలుగురు అమ్మవారు కూడా బలభద్ర స్వామి, సుభద్రమ్మ, జగన్నాథ స్వామి, చక్రధర సుదర్శనుడు. సుదర్శన్ ఇంకా కర్రలాగా పొడుగు ఉంటాడు. అతను సుదర్శనుడు. నలుగురు
అదేంటే మనకి దగ్గరలోని కాకట్పూర్ మంగళ అని అవుతున్నారు. అత్త మంగళ అవుతున్నది అమ్మవారు దారి చూపిస్తారు. కాకట్పూర్ మంగళ ఉంది భవిష్యవాణి. అంటే స్వామివారికి ఎప్పుడు రథయాత్ర అవుతుంది, ఎప్పుడు మనకి చెట్ల తల కర్రలు 18 సంవత్సరాలకు ఒకసారి 2 ఆషాఢాలు పడినప్పుడు మీకు కర్ర మారుతుంది అన్నమాట. దారు బ్రహ్మ అంటారు. బ్రహ్మ మారుతుంది. ఆ దారు ఎక్కడి నుంచి వస్తుందో భవిష్యవాణి చెప్తారు అమ్మవారు. కాకట్పూర్ మంగళ ఎక్కడ ఉన్నదో చెప్తారు. కాకట్పూర్ మంగళ. అవునండి. ఇక్కడ నుంచి కనీసం 30 నుంచి 40 లోపల ఉంటుంది. 40 లోపల కాకట్పూర్ మంగళ. అది చూడవలసిన కోవిలేదు. మీరు వస్తున్నప్పుడు మనకు ఒక ముస్లిమ్స్ ఒకటి మసీద్ ఉంటుంది. మసీద్ కాదు, అది సమాధి. అతని కంపల్సరీ ఉంటుంది, ఉండాల్సింది కంపల్సరీ. రథం కదలదు అక్కడ పూజ అవ్వాల్సింది. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండాల్సింది. పూజ అయింది వెళ్తుంది, డెఫినెట్లీ అవుతుంది. వెళ్ళినప్పుడు పిన్ని గారు, దేవుడి గారు పిన్ని గారు గుండిజామ అంటారు. పిన్ని గారికి పూజ అవుతుంది. పిన్ని గారు పొడపిట్ట అని తెస్తారు. పొడపిట్ట, ఆ పొడపిట్ట భోగం వెళ్ళినప్పుడు తింటారు, రెట్లు వెళ్ళినప్పుడు తింటారు. ముగ్గురు దేవుడు 9 రోజులు 9 అవతారాలు కోవిలో ఉంటాయి. ఇక్కడ మనకి చప్పని భోగం అంటే 56 రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. 12 రకాలు 15 రకాలు ఉంటాయి. అలాగే మనకి కొలివేరులోని కాపులాగా ఉంటారు. అలాగే పూరి జగన్నాథుడు లోకనాథ స్వామి అని ఒకరు ఉన్నారు. సంవత్సరం ఒక్కసారే కనిపిస్తుంది లింగం. అది మళ్ళీ ఒక 2 గంటల సేపే. శివరాత్రి రోజు మీకు లింగం కనిపిస్తుంది. సంవత్సరం ఒక రోజు, అది మళ్ళీ ఒక 2 గంటల సేపే. అది కనీసం ఏమైనా ఒక 20 ఫుట్ల లోయలోకి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా బెల్వదళాలు, పువ్వులు, పళ్ళు అవన్నీ ఫుల్ వాటర్తో నిండి ఉంటుంది. కానీ ఒరిజినల్ లింగం కనబడుతుంది. దాంట్లో దేవుడి తలకి ఎన్ని ఆర్నమెంట్స్ అన్నింటి కాపలా కాసింది. కోవిలికి కాపలా కాసినంత లోకనాథ స్వామి. ఆ సర్పం ఇప్పటికీ కోవిల్లో ఉంటుంది. రోజు కలర్ పెద్దకొండ తప్పటి కొట్ట పాములు ఆ తాళాలు కాపలా కాస్తుంది. మంత్రం చదువుతారు, నీళ్ళు చదిసి తప్పటి కొట్ట పాములు అప్పుడు తాళాలతో తొలగిస్తారు. ఎప్పుడైనా పూరి వస్తే జగన్నాథ స్వామికి అంటాను, లోకనాథ స్వామికి ముందు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ముందు జగన్నాథుడికి దర్శనం చేసుకోండి. ఎక్కడ ఉంటుంది లోకనాథ స్వామి కోలు ఎక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అలా బౌద్ధయాత్ర చూస్తుండగానే ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన బౌద్ధయాత్ర సాయంత్రం 5ంటికి స్టార్ట్ అయింది. మొదటిగా స్వామి బలభద్రుడు రథం స్టార్ట్ అయింది. తరువాత సుభద్రాదేవిది, తర్వాత స్వామి జగన్నాథ స్వామి వారి రథం స్టార్ట్ అయింది.
మొత్తానికి జగన్నాథ బహుదయాత్ర అయితే ముగిసింది. రేపు జగన్నాథుడు రథంలో ఉండగానే సున్నాబిసు అనే ఒక పండగ చేస్తారు. అందులో భాగంగా జగన్నాథ స్వామికి, సుభద్రాదేవికి, బలభద్రుడికి బంగారం అలంకరణ అయితే ఉంటుంది. ఆ పండగ బహుదయాత్ర అయిన తర్వాత రోజు ఉంటుంది. ఇక ఈ వీడియో ఇక్కడితో సమాప్తం అవుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్.